హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సగ్గుబియ్యం అప్పడాలు ఏ విధంగా పెట్టుకోవాలి, అసలు వాటి మెజర్మెంట్స్ కానీ అవి మనం వేసిన తర్వాత ఏ విధంగా తీయాలి చాలా క్లియర్గా చూపిస్తాను. చాలామంది సగ్గుబియ్యం అప్పడాలు కానీ ఏ అప్పడాలైనా సరే క్లాత్ మీద తీసిన తర్వాత రావు, క్లాత్ మీద వేసిన తర్వాత రావు అని అనుకుంటారు, కానీ ఈజీగా వస్తాయండి. మనం ఒక గ్లాసు సగ్గుబియ్యం పోసుకున్నామంటే 2 గ్లాసుల సగ్గుబియ్యానికి నీళ్లు బాగా అంటే వాటి మునిగేటంతా పోసి ఒకరోజు నైట్ నానబెట్టుకోండి, బాగా మెత్తగా నానిపోతాయి. ఇది మరుసటి రోజు అండి, ఇది మరుసటి రోజు ఈ విధంగా అవుతుంది చూడండి. మనకు దీన్ని కొంచెం బాగా గట్టిగా పిసికినట్టు చేసి, ఒకవేళ ఇంకా మనకు మెత్తగా కావాలనుకుంటే మిక్సీకి వేసుకోవాలి. నేను మిక్సీకి వేస్తున్నాను, ఎందుకంటే మనకు చిక్కదనం బాగుంటేనే అప్పడం బాగా వస్తుంది, అందుకోసమని నేను చెప్తున్నాను. ఫస్ట్ మనం పైన గుండ్లు గుండ్లు లాగా ఉంటాయి కదా, ఏవైతే బాగా ఇంకా రాలేదో వాటిని మిక్సీకి వేస్తున్నానండి. నేను అన్నీ మంచిగా నీట్గా దేవేసి నేను ఎన్ని నీళ్ళు పోసాను, ఫస్ట్ అక్కడ ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసి నానబెట్టాను కదా. తర్వాత ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఒక గ్లాసు సగ్గుబియ్యం పోసామంటే 9 గ్లాసుల నీళ్ళు పోయాలండి. ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి 9 గ్లాసుల సగ్గుబియ్యం వాటర్ పోయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనం చూడండి, వీటన్నింటిని నీట్గా తీసి మిక్సీ పడుతున్నాను నేను. ఎందుకంటే మనము అప్పడం అనేది చిక్కబెడుతుంది, మనకు గుండ్లు గుండ్లుగా లేకుండా అంత కలిసిపోయి మనకు గంజి అయితే ఏ విధంగా వస్తుందో అలా వస్తుంది. నేను ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను, మొత్తము ఈ విధంగా పెట్టుకుంటున్నాను. చాలా బాగా వస్తాయండి. నేను ఒక గ్లాస్ 1 2 3 4 5 6 7 8 అంటే 7 పోసాను కదా, ఇప్పుడు 2వ దానికి పోస్తున్నాను. 7 గ్లాసులు దానికి పోసాను కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు నేను 2 గ్లాసులు కదా పోసుకోయింది, అందుకోసమని చూపిస్తున్నాను, మీకు చూపించాలని. ఫస్ట్ నేను మొత్తం 14 గ్లాసులు నీళ్ళు పోసానండి, అక్కడ 4 గ్లాసులు పోసాను అంతే. 9 మనకు 9 గ్లాసులు అంటే 18 గ్లాసులు కావాలి, అందుకోసమని ఇక్కడ 7 అక్కడ 2 2 మొత్తం 4 మొత్తం 19 గ్లాసులు పోయాలండి నానబెట్టడానికి. పోసిన తర్వాత మనకు మెజర్మెంట్స్ కరెక్ట్ ఉంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మిరపకాయలు, మనం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఇంత పసుపు, ఇంత అదేమంటారు వాము, ఉప్పు ఇవి వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని బాగా మిక్సీ పట్టి వేసుకోవాలండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. నేను న్యాచురల్గా నేను ఇంట్లో చేసుకునేది మీకు చూపిస్తున్నాను అంతే, ఏ విధంగా చేసుకుంటాను అని. చాలా బాగుంటుంది, ఒక్కసారి మీరు చూడండి. చాలా నేను చూస్తున్నాను, ఎవరు చూడు అప్పడాలు రావు రావు అంటున్నారు. ఎందుకు రావు? బట్ మనము ఒక తడి క్లాత్ అయినా ఏం పర్వాలేదు, తడి క్లాత్ కాదు, బాగా డ్రై అయిన క్లాత్ అయినా ఏం కాదు, ఏ క్లాత్ అయినా సరే ఏం కాదు. మనం మిక్సీ పట్టి పక్కకి పెట్టుకున్నాం కదా, వాటిని బాగా మనము అమ్మలి అంటే గంజిలాగా బాగా చేసుకోవాలి, ఉండలు లేకుండా. దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న దాన్ని గంజిలాగా ఉండలు లేకుండా చేసుకుంటే మనకు ఉండలు అనేది గడపట్టదు. నాకు కొంచెం నేను కలపనందుకు కింద పోస్తూ కలుపుతూ ఉండాలి. నేను ఫోన్ పట్టుకున్నందుకు నాకు కలపడానికి వీలు రాలేదు, అందుకోసం కింద గడ్డలు కట్టిపోయింది చూడండి. అలా కాకుండా మనం పోసేటప్పుడు కలుపుతూ ఉండాలి, ఈ విధంగా రాకూడదు. నాకు ఏం కాదు, బాగుంటుంది, అలాగేమని ఉండదు. చల్లారిన తర్వాత బాగా ఇందులో చూడండి ఒక క్లాత్ కానీ మనం బట్ట వేసి ఈ విధంగా పెట్టుకున్నామంటే చాలా బాగా వస్తాయి. అసలు మనం ఊరికే ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం చల్లారనివ్వాలి. ఎందుకంటే ఇవి వేడిగా ఉంటే చిక్కదనం అనేది అంత తొందరగా రాదు. కొంచెం చల్లారిన తర్వాత చిక్కదనం బాగా వస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత చిక్కదనం బాగుంటుందని నేను కొంచెం చల్లారిన తర్వాత పెడుతున్నాను. మనం పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే స్ప్రెడ్ చేయకూడదు, ఊరికే మామూలుగా పెట్టాలి అంతే. ఎందుకంటే ప్రెస్ చేస్తే అట్లాగే అతుకుపోతుంది. మనం పోసినామంటే నీట్గా ఉంటుంది, ఊరికే పోసి వదిలిపెట్టాలి అంతే. ఈ విధంగా పోసుకోవాలండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. సాయంత్రానికి ఈ విధంగా అయిపోయాయి, ఒట్టిగా అయిపోయాయి. అంటే సాయంత్రం కాలేదు, 2 రోజులు. మనం ఈరోజు వేసామంటే రేపు లేదు, ఎల్లుండి 2వ రోజుకి నాకు ఈ విధంగా ఒట్టిగా అయిపోయాయి. వీటిని నేను ఎండల్లోనే పెట్టాను,
కానీ నాకు చూడండి, మనం ఫస్ట్ నీళ్ళు చల్లాలి, బాగా నీళ్ళు చల్లేసి మనం అప్పడం అనేది తీసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వస్తుంది. అసలు నేను చాలా మందిని చూస్తున్నాను వీడియోలో, ఫోన్లో. అసలు ఎవరు చూడు అప్పడాలు రావు రావు అంటున్నారు, కానీ లేదండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి అప్పడాలు. మనం ఇప్పుడు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. చాలా బాగున్నాయి అప్పడాలు, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను, మా ఇంట్లో నేను ఈ విధంగా చేసుకుంటాను. చూడండి ఎంత బాగున్నాయి, చూడండి మనం బయట కొనుక్కున్న దానికన్నా ఫ్రెష్గా మంచిగా ఉంటాయి. ఈ విధంగా చేసుకొని మనం స్టోరేజ్ చేసి పెట్టుకున్నామంటే మన పిల్లలకి ఎప్పుడైనా ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ ఛానల్లో వంటవి కానీ, న్యాచురల్ ఫార్మింగ్, కిచెన్ గార్డెనింగ్ అన్నీ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.